కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో నిత్య అన్నమయ్య సంకీర్తన కైంకర్య వరులు శ్రీమాన్ శ్రీ 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 తాళ్లపాక అన్నమాచార్యులు వారి 12వ నంద్యాల పట్టణంలోని స్థానిక రోజకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయానికి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందుగా శ్రీ జగజ్జనని దేవాలయం నుంచి మేళ తాళాలతో కోలాటాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా రోజగుడ్ల వెలిసిన నాగలింగేశ్వర స్వామి దేవాలయానికి వస్తున్నారు. ఈ సందర్భంగా వారికి ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగిందని, పట్టణంలో ఉన్న భక్తులందరూ పాల్గొనాలని శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం కమిటీ సభ్యులు తెలిపారు. నమో వెంకటేశాయ. 20వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకి తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకులైనటువంటి 12వ తరం వారు వస్తున్నారు మన దేవస్థానంకి, వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి. ఈ భాగ్యము అందరూ దర్శించి వాళ్ళ దీవెనలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జగజ్జనని గుడి దగ్గర నుంచి శోభాయాత్రగా మేళ తాళాలతో కోలాటాలతో సాంప్రదాయ నృత్యాలతో వారిని తీసుకొస్తాం మన దేవస్థానంకి. తర్వాత ఇక్కడ వాళ్ళది సన్మాన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం ఎక్కడా లేదు, మన నంద్యాలకే వాళ్ళు వస్తున్నారు ఫస్ట్ మన రోజాకుంట దేవస్థానంకి. కావున రోజాకుంట దేవస్థానంకి అందరు దర్శించి స్వామి కృపకు పాత్రలు అవ్వాలని కోరుతున్నాం. నమో వెంకటేశాయ. నంద్యాల రోజాకుంట దేవస్థానం నంద్యాల పుర ప్రజలకు భక్తాగ్రేసులకు మేము తెలియజేయమనగా ఈ నెల 20వ తేదీ శుక్రవారం నాడు తాళ్లపాక వంశ 12వ వాళ్ళు నంద్యాలకు చంద్రిక రవి వారి కోరిక మేరకు నంద్యాలకు వచ్చేస్తున్నారు. వాళ్ళు మొదటగా వచ్చి అమ్మవారి చూసుకొని తర్వాత జగజ్జని గుడి అమ్మవారిని దర్శించి తర్వాత ప్రొఫెషన్ శోభాయాత్రగా మా రోజాకుంట దేవస్థానానికి వచ్చుతున్నారు. సాయంత్రం 6 గంటల ఇడికి వస్తారు. సాయంత్రం 6 గంటలకు రోజాకుంట దేవస్థానానికి వస్తారు. వారికి ఇక్కడ పాదసేవ, పులంగి సేవ మరియు అన్ని సేవలు కలవు. కావున భక్తులు వచ్చి వారిని చూసి తరించి వారి ఆశీర్వాదం పొందవలసిగా కోరుతున్నాము. ఇది ఎప్పుడో వచ్చే అవకాశం, ఇది అందరికి వచ్చే అవకాశం కాదు. నాకు తెలిసి ఇట్లా వాళ్ళు మొట్టమొదటిసారిగా నంద్యాలకు వచ్చున్నారు. కాబట్టి ఈ అవకాశం అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 20వ తారీఖు అనగా శుక్రవారం స్వామివారు అన్నమయ్య వంశీకులు 12వ తరం వారసుడు శ్రీ తాళ్లపాక స్వామి గారి పేరు హరినారాయణాచార్యులు గారు మా దంపతుల కోరిక మేరకు నంద్యాలకు మొట్టమొదటిసారిగా వస్తున్నారు. సో ఆ భాగ్యాన్ని అందరము పంచుకోవాలనే ఉద్దేశంతో స్వామివారు మన నంద్యాల్లో వచ్చాక ఫస్ట్గా వాసవి మాత దర్శనం అనగా అమ్మవారి శాల దగ్గర, మరియు తర్వాత ప్రపంచంలోనే 2వ టెంపుల్గా ఉన్న జగజ్జనని మాత దర్శనం కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అక్కడ అమ్మవారి దర్శనం అయ్యాక అక్కడి నుంచి సాంస్కృతిక నృత్యాలతో కోలాటాలతో స్వామివారిని మెరువనిగా శోభాయాత్రగా మన రోజాకుంట దేవస్థానమైన వెంకటేశ్వర కమ్యూనిటీ హాల్ దగ్గరికి ఆహ్వానిస్తున్నాము. ఇక్కడికి వచ్చాక స్వామివారి గురు దంపతులకు పాద పూజ కార్యక్రమము, పూలతో సేవను నింపడము, తరువాత స్వామి గారు సంకీర్తన ప్రవచనం చేస్తారని ఈ కార్యక్రమాన్ని రూపొందించాము. నంద్యాల భక్తులందరికీ ఇదే మా ఆహ్వానంగా తెలుపుకుంటున్నాము. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన హిందూ ధర్మాన్ని ఇలాగే ముందుకు తీసుకువెళ్ళడానికి ఇది కూడా ఒక మెట్టుగా ఉంటుందని భావిస్తూ అందరికీ నమస్కారం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.